గుర్తుగా వదిలాలి రామన నాయకత్వం గుర్తుగా రామన నాయకత్వం డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాపిశెట్టి రాము ఇంటింటి ప్రచారం చేశారు. పూర్తి వివరాలు మా QLN న్యూస్ రంగారెడ్డి జిల్లా స్టాఫర్ కిరణ్ యాదయ్య అందించిన వివరాల ప్రకారంగా పూర్తి వివరాలు మీకోసం. ఏమంటారు, మీకు మద్దతు ఇస్తారా? ఏమంటారు? ప్రజల దగ్గరికి వెళ్ళి మంచి స్పందన ఉంది. ఇంకోటి ఏంటంటే 5వ వార్డు జనరల్ వార్డు కాబట్టి మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే 5వ వార్డు మాత్రము చాలా సమస్యలతోటి కూడుకున్నది. ఇంతవరకే ఈ 5వ వార్డులో ఎన్నో సమస్యలు, అంటే ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, చనిపోయిన కుటుంబాల సమస్యలు కానీ, అలాగే పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, ఏదన్నా అనుకోకుండా యాక్సిడెంట్లు అయితే వచ్చే సమస్యలు కానీ, ఎన్నో సమస్యల మీద పోరాడడం జరిగింది. అలాగే అంటే ఒక సోషల్ వర్కర్గా 25 సంవత్సరాలుగా ఎన్నో సుదీర్ఘమైన సహాయాలు చేయడం జరిగింది. ఈరోజు కారు గుర్తు అంటే మన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన కారు గుర్తులో జాయిన్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకనంటే 1200 మంది ఆత్మ త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఈరోజు మన తెలంగాణను మనం బతికించుకోవాలంటే కారు గుర్తుకే రావాలని చెప్పి, కారు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాయిన్ అయితేనే మన తెలంగాణకు మనకు మంచి అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందు కూడా మీరు చాలా చూసిర్రు. ఇంతకు ముందుకు జరిగిన అభివృద్ధి పథకాలు మొత్తము టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినవి. 2000 పింఛన్స్ కానీ, అలాగే రైతు బంధులు కానీ, ఇలాగ చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కానీ, ఈరోజు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అని చెప్పారు. ఈరోజు 1,60,000 తులం అయింది. కానీ కనీసము కళ్యాణ లక్ష్మిలో తులం కాదు కదా, పావు తులం కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా ఈ కాలనీకి వెళ్ళే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ మంచి స్పందన ఉంది, ఎక్కడ చూసినా కానీ మంచి స్పందన ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలలో చాలా సమస్యలు, అంటే నిరుపేదలు చాలా ఉన్నారు. వాళ్ళ సమస్యలు తీర్చుకోవాలని చెప్పి, తీర్చేసేయాలనే ఒక ఉద్దేశంతో ఈ 5వ వార్డు సెలక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ 5వ వార్డులో ఎక్కడ చూసినా కానీ పారిశుద్ధ్య కొద్దిగా సమస్యలు, అలాగే డ్రైనేజ్ సమస్యలు, సీసీ రోడ్ల కొన్ని సమస్యలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇంటికి సమస్యలు ఉన్నాయి. మీరు గెలిస్తే చేస్తారా? సమస్యలన్నీ పరిష్కరిస్తారా? మీరు గెలిస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తారా? ఖచ్చితంగా మేము గెలిస్తే. ఇంతకు ముందు కూడా ఇవన్నీ చాలా పథకాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అయినవి. ఖచ్చితంగా మేము గెలిస్తే ఈ అన్నిటికీ ఈ సమస్యలను తీరుస్తామని చెప్పి మన మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటి, పాపిశెట్టి రాము ప్రజాసేవ చేసేటటువంటి నాయకుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని కొంతమంది విమర్శలు కూడా చేస్తారు. అట్లాంటి వారికి ఏం చెప్తారు మీరు? చాలా మంది విమర్శలు చేయొచ్చు, కాకపోతే చాలా మంది ఈరోజు సంతోషపడుతున్నారు. ఒక 99% మంది సంతోషపడితే 1% మాత్రం చాలా మంది బాధపడుతారు. 1% బాధపడుతారు. వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ మన పార్టీలోకి వచ్చిండు, పార్టీ సిద్ధాంతాల పరంగా పోతుండు. ఈరోజు ప్రభుత్వం ఉంటే, అంటే మామూలుగా తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయినవి. ఆ కార్యక్రమాలు అందరూ ఈరోజు దానిలను అనుభవిస్తున్నారు. కాకపోతే ఈరోజు ప్రత్యక్షంగా రాజకీయాలలోకి వస్తే మనకు చేతనైనంత ప్రభుత్వ పరంగా, అలాగే మన సొంత పరంగా నిధులను, అంటే చేతనైనంత వరకు నా సొంత డబ్బులతోటి, అలాగే ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని సౌకర్యాలను, అన్ని ఫెసిలిటీస్ను మనం ఈ కాలనీలకు అజ్జేయాలనే ఒక ఉద్దేశంతో ఈ కాలనీకి రావడం జరిగింది. చివరిగా ఈ రాజకీయం అంటేనే పెట్టుబడి పెట్టి వ్యాపారం లాగా కొనసాగిస్తుండ్రు. మీరు వ్యాపారం ఉన్నప్పటికీ కూడా మీరు గెలిస్తే మీరు వ్యాపారంగా చూస్తారా, లేకపోతే ప్రజాసేవగా చూస్తారా? దీన్ని ప్రజాసేవ చేయాలనే ఇన్ని రోజులు మేము 25 సంవత్సరాలు కష్టపడడం జరిగింది. ప్రజాసేవ కోసమే వచ్చినాము. ఒక పార్టీలో ఉండి ప్రజాసేవ చేస్తే ఇంకా మంచి అభివృద్ధి సాధించవచ్చు అనే ఒక లక్ష్యంతో మేము ముందరికి వచ్చినాము. అందుకోసమే
మన తెలంగాణ ఉద్యమ పార్టీ కాబట్టి ఈ ఉద్యమంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాము. ఈ పార్టీలోకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఉద్యమ పార్టీ మన తెలంగాణ పార్టీ, అలాంటి పార్టీలో రావడం చాలా సంతోషకరంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఈ కాలనీకి అంటే వచ్చే సమస్యలు కానీ ఏ ఉన్నా కానీ నా వంతు ప్రయత్నం చేసి అలాగే ప్రభుత్వంకి వెళ్ళి వచ్చే పథకాలను కరెక్టు సద్వినియోగం చేసుకుంటూ ముందరికెళ్తాము. ఏ సమస్య వచ్చినా కానీ ప్రతి కుటుంబానికి ఏ సమస్య వచ్చినా కానీ నా వంతు సాయంగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి ముఖంగా తెలియజేస్తున్నాను. ఆమన్గల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరబోతుందంటే ఏమంటారు? 100% ఆమన్గల్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతుంది. ఖచ్చితంగా మీరు చూస్తారు. ఈ రోజు నేను మాట్లాడుతున్నది ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత చూస్తారు. గులాబీ జెండాతోటే ఆమన్గల్ దండు కదిలింది. ఈ రోజు ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతుంది ఆమన్గల్.